వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. తెనాలి కాటూరి ఆర్ట్ గ్యాలరీని మార్గదర్శి చిట్ ఫండ్స్ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ శైలజ కిరణ్ సందర్శించారు. వారి తండ్రి గారైన సుందరనాయుడు కాంస్య విగ్రహం కాటూరి ఆర్ట్ గ్యాలరీలో రూపుదిద్దుకుంటున్నది. కాంస్య విగ్రహం నమూనాను తిలకించడానికి కాటూరి ఆర్ట్ గ్యాలరీకి విచ్చేసిన శైలజ కిరణ్ కాటూరి ఆర్ట్ గ్యాలరీ నిర్వాహకులు ఆయన కాటూరి వెంకటేశ్వరరావు కుమారుడు శ్రీహర్ష 3D టెక్నాలజీతో డిజైన్ చేసిన ఐరన్ స్క్రాప్తో రూపొందించిన వార్తాశృంగ అబ్రాక్ట్ శిల్పం ఆవిష్కరించారు. తదుపరి విలేకరుల సమావేశంలో శైలజ కిరణ్ మాట్లాడుతూ కాటూరి ఆర్ట్ గ్యాలరీలోని ప్రతి శిల్పం అద్భుతంగా ఉన్నదని, తాను యూరప్ దేశాల్లో పర్యటించానని, విదేశాల్లో తయారు చేసే విగ్రహాలకు ఏమాత్రం తీసిపోని విధంగా కాటూరి ఆర్ట్ గ్యాలరీలో విగ్రహాలు ఉన్నాయని, తరతరాలుగా కాటూరి కుటుంబం శిల్పకళకు అంకితం అవటం అభినందించదగ్గ విషయమని కొనియాడారు. మన రాష్ట్రంలో తెనాలిలో కాటూరి ఆర్ట్ గ్యాలరీ, కాటూరి స్కల్ప్చర్స్, కాటూరి ఆర్ట్ గ్యాలరీ సందర్శించడం జరిగింది. ఇవాళ ఇక్కడ మా నాన్నగారు డాక్టర్ సుందరనాయుడు గారు 2.5 years బ్యాక్ మనకి దూరం అయ్యారు. ఆయన జ్ఞాపకార్థంగా స్టాచ్యూ చేయమని వారికి చెప్పడం, వెంకటేశ్వరరావు గారికి చెప్పడం జరిగింది. ఇవాళ ఫైనల్ షేప్కి వచ్చింది చూడటానికని వచ్చాను. సో చాలా బాగా చేశారు రవిచంద్ర గారు, వెంకటేశ్వరరావు గారు అబ్బాయి రవిచంద్ర గారు. చాలా ఆల్మోస్ట్ 90% క్లోజ్గా వచ్చింది. అది చాలా మంచిగా వచ్చినట్టు. శ్రీహర్ష చిన్నబ్బాయి చాలా వెరీ ఆర్టిస్టిక్గా ఏఐ టెక్నాలజీని వాడి స్కల్ప్చర్స్లో న్యూనెస్ ఉండాలి, మోడర్నిటీ ఉండాలి అని చెప్పి టెలిఫోన్స్ ఏ రకంగా మనకి 100 సంవత్సరాల నుంచి టెలిఫోన్స్ ఎట్లా మార్పు చెందుతూ ఉంది అనేది ఒక సింబాలిక్గా తీసుకొచ్చారండి. చాలా ఆర్టిస్టిక్గా చాలా బాగుంది. అండ్ గ్యాలరీ అంతా చూశాను. చాలా మెటల్ వర్క్స్ అద్భుతంగా ఉంది. మన ఇంటర్నేషనల్గా కూడా చాలా చూశాను నేను. ఏమాత్రం తీసిపోదు కదా, ఇంకా అద్భుతంగా చేశారు. సైజు ఇంత సైజెస్ మెటల్ వర్క్స్ నేను చూడటం యాక్చువల్లీ అరుదే. యూరప్ అంతా కూడా ఉంటాయి కానీ ఇంత సైజెస్లో లేదండి. సో అది ఘనమైన ప్రజెంటేషన్ వాళ్ళు ఇవాళ చేసింది. తెనాలికి ఇది డెఫినెట్లీ ఇట్స్ లైక్ అ జెమ్ వర్క్. ఆంధ్ర ప్యారిస్ అనేది మాట ఎప్పటి నుంచో మాట తెనాలికి. దానికి తగ్గట్టుగా వీళ్ళు ప్యారిస్ని ఇక్కడికి తీసుకొచ్చినట్టుగా అక్కడ ఐఫిల్ టవర్ ఉంటే ఇక్కడ వీళ్ళు మెటల్ వర్క్స్ తోటి తెనాలికి అందం తీసుకొచ్చారు. ప్రజలకి ఆహ్లాదకరంగా ఉంటుంది. మంచి పార్క్స్ డెవలప్ చేసి పార్క్స్లో ఇట్లాంటి స్టాచ్యూస్ పెడితే చాలా బాగుంటుంది. మాజీ మంత్రి నన్నపనేని రాజకుమారి మాట్లాడుతూ కాటూరి తెనాలికి కళలకు కాణాచి పేరు సార్థకం చేస్తున్నారని ప్రశంసించారు. కుమార్ పంప్స్ అధినేత కొత్త సుబ్రహ్మణ్యం, మార్గదర్శి చిట్ ఫండ్స్ స్టాఫ్, కళాభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కాటూరి శ్రీహర్ష కాటూరి ఆర్ట్ గ్యాలరీ తరపున శైలజ కిరణ్ కి కృతజ్ఞతలు తెలిపారు. ఈరోజు ఆయన విగ్రహం కూడా తయారు చేయడం జరిగింది కాటూరు వారు. నాకైతే కొంచెం ఆర్టు వచ్చు, కొంచెం ఏదైనా కానీ మరి 90% బాగా వచ్చిందని నేను అనుకుంటున్నాను. రేపు వచ్చే విగ్రహం, అసలు విగ్రహం ఇంకా బాగా వస్తుందని నేను అనుకుంటున్నానమ్మా. మీరు నాన్నగారి కోసం వచ్చారు, మామగారి కోసం కూడా కేంద్రానికి వచ్చారని చెప్పారు. మీకు చాలా సంతోషం. అటు ఇద్దరు బియ్యంకులు విగ్రహాలు కూడా చాలా చక్కగా మీరు తయారు చేస్తారని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు మీకు ఫిలిం సిటీలో కూడా విగ్రహాలు చాలా పెట్టారు. మీరు చాలా గొప్పగా చేశారు. దాన్ని ఇంకెవరూ పోటీ పడలేరు. కానీ ఇక్కడ మీరు చూసిన వాటిని కూడా ఫిలిం సిటీలో కూడా ఉపయోగించుకోవడానికి మీరు ఒక ఆలోచన కూడా చేసి వారికి కూడా కొంచెం సహకరిస్తారని నేను ఆశిస్తున్నాను. కళలకు కాణాచి అంటారు మా తెనాలి. ఇక్కడంతా కూడా శిల్పులు ఉంటారు. ఇక్కడ బంగారం కూడా ఇక్కడ బాగా చేస్తారు, వెండి వస్తువులు బాగా చేస్తారు. ఎక్కడెక్కడ వాళ్ళంతా కూడా ఇతర రాష్ట్రాల వాళ్ళు కూడా ఇక్కడే బంగారం, వెండి నాణ్యమైనదని. మా నాన్నగారు స్థాపించిన ఈ సూర్య శిల్పశాల ఈరోజు ఇక్కడ ఉంది. అలాగే మా అన్నగారు నిశ్శబ్ద కళకి ప్రాణం పోయగలగా ఒక మంచి కళాకారుడు. ఇప్పుడు నేను శ్రీహర్ష ఇలాగే మంచి 3D టెక్నాలజీస్ కానీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ, ఒక CNC టెక్నాలజీస్ కానీ, ఇలాంటి 3D టెక్నాలజీస్ని అడాప్ట్ చేసుకుంటూ ఈ సూర్య శిల్పశాలని ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్కి కంప్లీట్గా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా తీసుకెళ్లాలనే నా మోటివేషన్ అండి. మోడర్నిస్టిక్గా, థియరిస్టిక్గా ఒక స్టోరీని నరేట్ చేసేలాగా ఉండాలనే నా ఉద్దేశంతో ఇలాంటి ఏఐతో డిజైన్స్ ప్రొడ్యూస్ చేసి
వాటిని కంప్లీట్ 3D టెక్నాలజీస్తో ప్రొడ్యూస్ చేసి ఇక్కడ చేయడం జరుగుతుంది. అలాగే రాబోయే కాలాల్లో ఇంటర్నేషనల్ మార్కెట్స్లో ఇంప్రెషన్ తీసుకురావడమే కాకుండా మార్కెట్ని డామినేట్ చేయగలిగే సత్తా కార్టూన్ స్కల్ప్చర్స్ కానీ సూర్య శిల్పశాలకి ఉందని, అలాగే ఈ తెనాలికి మంచి పేరు తీసుకొస్తూ ఇంటర్నేషనల్ మార్కెట్స్లో ఒక స్టాండర్డ్ని మేము నెలకొల్పుతామని నేను సదర్వంగా చెప్తున్నాను. ఇలాంటి ప్రెస్టీజియస్ వర్క్ని ఒక ఇనాగ్రేషన్ చేయడం మా అదృష్టం యాక్చువల్గా. అలాగే ఆ ఆర్ట్ వర్క్ని చూసి వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసిన తీరు కూడా చాలా అద్భుతంగా ఉంది. జనవరి 16వ తేదీ నుండి జరుగుతున్న జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలు శనివారంతో ముగిశాయి. ముగింపు సందర్భంగా రవాణా శాఖ అధికారులు స్థానిక సుల్తానాబాద్లోని మార్కెట్ యార్డ్ నందు వాహనదారులకు రోడ్డు భద్రతా మాసోత్సవాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా రవాణా శాఖ అధికారులు రాఘవరావు, అమృతలు మాట్లాడుతూ ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా రోడ్డు నియమాలు, నిబంధనలు పాటిస్తూ ప్రమాదాల బారిన పడకుండా ఉండాలని అన్నారు. ప్రమాదాలు ఎక్కువగా అతివేగంగా వాహనాలు నడుపుతూ అనేక ప్రమాదాలకు గురి అవుతున్నారని, వాహనాలు నడిపే సమయంలో తమ ప్రాణాలనే కాకుండా తమపై ఆధారపడి కుటుంబ సభ్యులను దృష్టిలో ఉంచుకొని వాహనాలను నడుపుతూ సురక్షితంగా గమ్యస్థానం చేరుకోవాలని అన్నారు. వాహనదారులు వాహన వేగం, నిర్ణీత వేగం తగ్గించి నడపడం వల్ల ప్రమాదాలు తగ్గుతాయని అన్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్, అతివేగం, మొబైల్ ఉపయోగిస్తూ డ్రైవింగ్, సీటు బెల్ట్ లేకుండా ప్రయాణించుట, హెల్మెట్ లేకుండా ప్రయాణించడం లాంటి సమయంలో రోడ్డు ప్రమాదం సంభవిస్తే అధిక ప్రమాదం జరిగే అవకాశం ఉంటుందని జాగ్రత్తలు పాటిస్తూ ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలు పాటిస్తూ సురక్షితంగా తమ గమ్యాన్ని చేరాలని అన్నారు. ఈరోజు భద్రతా మాసోత్సవాలు ఈరోజు ముగింపుకు వచ్చాయి. ఈరోజు లాస్ట్ రోజు. ఈ లాస్ట్ రోజు కూడా ఈ కార్యక్రమం గుంటూరులో ఘనంగా జరిగింది. ఉదయమే మార్నింగే 2 రోజులుగా రకరకాల అవగాహన కార్యక్రమాలు జరిపాము. ఇక రేపటి నుంచి ఎన్ఫోర్స్మెంట్ కార్యక్రమాలు మొదలవుతాయి. మొన్న రీసెంట్గా శనివారం నాడు గుంటూరులో పోలీసు ఆర్టీఓ ఆధ్వర్యంలో నాకాబందీ జరిగింది. అంటే వెహికల్స్ అన్నీ కూడా 2 వీలర్ ఎన్ఫోర్స్మెంట్ జరిగింది. దాంట్లో దగ్గర చాలా వెహికల్స్ రాయడం జరిగింది. అలాగే ఇక్కడ తెనాలి ఆర్టీఏ పరిధిలో తెనాలిలో కూడా ఈ 2 వీలర్స్ మీద ఎన్ఫోర్స్మెంట్, ప్రత్యేకంగా ఎన్ఫోర్స్మెంట్ పోలీసు, రవాణా శాఖ సంయుక్తంగా చేయడం జరుగుతుంది. రేపటి నుంచి ఆ కార్యక్రమాలు మొదలవుతాయి. 2 వీలర్ వాడే వాహనదారులందరికీ ముఖ్యంగా విజ్ఞప్తి ఏంటంటే, ప్రతి ఒక్కరూ కూడా పెద్దలకి చెప్పేది ఏంటంటే, మీ యొక్క మైనర్ పిల్లలకి ఎట్టి పరిస్థితుల్లో వాహనాలు ఇవ్వద్దని మనవి చేస్తున్నాము. ఒకవేళ మైనర్స్ అంటే 18 ఏళ్ళ లోపు పిల్లలకి మోటార్ సైకిల్ ఇచ్చి ఒకవేళ వారు మా తనిఖీల్లో పట్టుబడితే వాళ్ళకి మైనర్ డ్రైవ్ చేసినందుకు 5,000, లైసెన్స్ లేనందుకు 5,000, 10,000, ఇన్సూరెన్స్ 2,000, పొల్యూషన్ 1,500, హెల్మెట్ 1000, మొత్తం 14,500 అపరాధ రుసుము విధించడం జరుగుతుంది. బండి సీజ్ చేయడం జరుగుతుంది. అలాగే బండిని ప్రాసిక్యూషన్ అంటే పోలీస్ స్టేషన్లో పెట్టి బండి ఈ 14,500 ఫైన్తో పాటు ప్రాసిక్యూషన్ విధించడం జరుగుతుంది. ప్రాసిక్యూషన్లో జడ్జి గారు 100 రూపాయల నుంచి 25,000 ఫైను, లేకపోతే 1 రోజు నుంచి 90 రోజుల పాటు జైలు శిక్ష ఇద్దరికి, అంటే తండ్రి కొడుకులకు కానీ కొడుకు కానీ తండ్రికి కానీ విధించడం జరుగుతుంది. రోడ్ సేఫ్టీ మాసోత్సవాలు అనేది మనకి జనవరి 16 నుంచి ఫిబ్రవరి 15 వరకు జరుపుకున్నాము. సో దానిలో భాగంగా మనము స్కూల్స్లో, వివిధ పాఠశాలల్లో, అలాగే మనకి వచ్చిన ఆఫీస్కి వచ్చిన ఎంతోమంది లైసెన్స్ కోసం వచ్చిన వాళ్ళకి డ్రైవింగ్ ట్రాక్ దగ్గర ఇలాగా రోడ్ సేఫ్టీ అవేర్నెస్ అనేది క్రియేట్ చేయడం జరిగింది. ఈ రోడ్ సేఫ్టీ అనేది ఒక స్లోగన్ మాత్రమే కాదు, ఇట్ షుడ్ బి లైక్ అవర్ వే ఆఫ్ లైఫ్. అంటే మన డైలీ మనం మోస్ట్ ఆఫ్ అవర్ లైఫ్ టైం మనం రోడ్ మీద స్పెండ్ చేస్తూ ఉంటాం కాబట్టి, సో అదొక మన లైఫ్ స్టైల్లో ఒక పార్ట్గా ఉండాలి. ఈ మాసోత్సవాలతోనే ఇది కంప్లీట్ అవ్వదు. సో ఇవన్నీ మీరు ఫాలో అవుతూ రెగ్యులర్ లైఫ్ స్టైల్లో కూడా ఇదొక మస్ట్ అండ్ మ్యాండేట్ థింగ్గా మీరు గమనించాలి. సో అలా అంటే మీరు డైలీ లేవగానే బైక్ తీసుకొని వెళ్తున్నప్పుడు యూ హ్యావ్ టు క్యారీ ఆల్ ద డాక్యుమెంట్స్. అలాగే హెల్మెట్ కూడా మీరు ఖచ్చితంగా పెట్టుకొని వెళ్ళాలి. అలాగే 4 వీలర్స్ కూడా ఎవరైతే యూజ్ చేస్తున్నారో వాళ్ళు సీట్ బెల్ట్ ఇలాంటివి, అలాగే ప్రాపర్ డాక్యుమెంట్స్ అనేవి క్యారీ చేస్తూ వెళ్ళాలి. ఉపాధ్యాయులు వారి యొక్క బోధనా ప్రమాణాలను మెరుగుపరుచుకునేందుకు స్కూల్ కాంప్లెక్స్ సమావేశాలు దోహదపడతాయని
తెనాలి మండల విద్యాశాఖ అధికారి మేకల లక్ష్మీనారాయణ తెలిపారు. శనివారం తెనాలి మండల పరిధిలో ఉన్న 7 కాంప్లెక్స్లలో సమావేశాలు నిర్వహించారు. అందులో భాగంగా తెనాలి కొత్తపేటలోని బాయ్స్ హై స్కూల్లో నిర్వహించిన సమావేశంలో ఎంఈఓ లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో తెనాలి మండల పరిధిలో 10 కాంప్లెక్స్ ఉండేవని వాటిని 7గా కుదించి శనివారం తొలి సమావేశం నిర్వహించినట్లు తెలిపారు. ప్రతి నెల 3వ శనివారం మధ్యాహ్నం 1 గంట నుండి సాయంత్రం 5 గంటల వరకు ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరుగుతుందని, ఇందులో అకాడమిక్కు సంబంధించిన విషయాలను చర్చించడం జరుగుతుందన్నారు. ఉపాధ్యాయులు వాళ్ళు నేర్చుకుంటున్నటువంటి అవలంబిస్తున్నటువంటి బెస్ట్ ప్రాక్టీస్లను మెరుగుపరుచుకునేందుకు స్కూల్ కాంప్లెక్స్లు దోహదపడతాయని ఆయన తెలిపారు. దీని ద్వారా విద్యార్థుల్లో విద్యా ప్రమాణాలు, వారి యొక్క సామర్థ్యాలు మెరుగుపడేందుకు అవకాశం ఉంటుందన్నారు. అదేవిధంగా మార్చి 17న జరిగే 10వ తరగతి పబ్లిక్ పరీక్షలపై ప్రత్యేక ప్రణాళికలను రూపొందిస్తున్నట్లు ఎంఈఓ లక్ష్మీనారాయణ తెలిపారు. కొత్త కాంప్లెక్స్లు అంటే కాంప్లెక్స్ రీఆర్గనైజేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. తెనాలి మండలంలో 7 కాంప్లెక్స్ని గుర్తించి 7 కాంప్లెక్స్లో ఉండేటువంటి మరి మొత్తం ఈరోజు సమావేశాలు ఏర్పాటు చేయడం జరిగింది. మొదటి సమావేశం గతంలో 10 ఉండేవి, 10ని 7 చేయడం జరిగింది. ఈ కాంప్లెక్స్ల యొక్క ముఖ్య ఉద్దేశము ఆ కాంప్లెక్స్ పరిధిలో ఉండేటువంటి అందరూ ఉపాధ్యాయులు, అటు స్కూల్ అసిస్టెంట్లు కావచ్చు, అదేవిధంగా ఎస్జిటీలు కావచ్చు, అందరూ కూడా ఒక చోట సమావేశపరిచి అంటే ప్రతి నెలలో 3వ శనివారం అప్పుడే 1 గంట నుంచి 5 గంటల దాకా ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరుగుతుంది. మొదటగా స్కూల్ అసిస్టెంట్లు, ఎస్జిటీలు కలిసి కూర్చోవడం జరిగి తర్వాత వారిని ఉద్దేశించి క్లస్టర్ హెడ్ మాస్టర్ గారు సందేశాన్ని ఇస్తారు. 1-2 తరగతులు చెప్పేటువంటి ఉపాధ్యాయులు ఒక గదిలో, 3-4-5 తరగతులు చెప్పే ఉపాధ్యాయులు ఒక గదిలో, అంటే ఇక్కడ ఈ కాంప్లెక్స్కి అంటే ప్రతి కాంప్లెక్స్కి కూడా ఒక 15-16 స్కూల్స్ని అటాచ్ చేయడం జరుగుతుంది. అయితే ఆ టీచర్స్ మొత్తం కూడా ఇక్కడ రావడం జరుగుతుంది. అయితే ఈ బాయ్స్ హై స్కూల్ కాంప్లెక్స్ కొత్తపేటలో దీనికి మొత్తం కూడా ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు ఒక 80 మందిని అలా అటాచ్ చేయడం జరిగింది. అదేవిధంగా స్కూల్ అసిస్టెంట్స్ మొత్తాన్ని కూడా ఒక 65 మందిని అటాచ్ చేయడం జరిగింది. అంటే వీటిల్లో అందరూ కూడా ఈరోజు అటెండ్ అయ్యారు. స్థానిక స్టేషన్ రోడ్లోని వైష్ణవి జూనియర్ కాలేజీ విద్యార్థుల వీడ్కోలు సభ రామకృష్ణ కవి కళాక్షేత్రం నందు చాలా ఉత్సాహంగా కేరింతల మధ్య జరిగింది. సభకు వైష్ణవి కాలేజీ కరెస్పాండెంట్ పాటిబండ శ్రీనివాసరావు అధ్యక్షత వహించారు. సభలో శ్రీనివాసరావు మాట్లాడుతూ సెల్ ఫోన్లు అధికంగా వాడి ఆరోగ్య సమస్యలు తెచ్చుకోవద్దని, మంచి ఆధునిక టెక్నాలజీ అందిపుచ్చుకొని అభివృద్ధి పదంలో వెళ్లాలని సూచించారు. మొదటి సంవత్సరం పరీక్షలలో ప్రతిభ చూపిన విద్యార్థులకు మెమెంటోలు ఇచ్చి సత్కరించారు. కాలేజీ అధ్యాపకులు విద్యార్థులకు మంచి బాధ్యతతో నడవాలని దిశానిర్దేశం చేశారు. ముఖ్య అతిథులుగా సిద్ధార్థ స్కూల్ ప్రిన్సిపల్ కాసిం, ప్రశాంతి స్కూల్ ప్రిన్సిపల్ రామచంద్రరావు పాల్గొని విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. విద్యార్థులు నృత్యాలు, నాటికలు అందరినీ అలరించాయి. అందరు నవ్వండి, అందరు ఎక్కువ అందరు నిలబడి తిరుగు చూడండి, మళ్ళీ వెనక్కి అన్నమాట. ఓకే, వెరీ గుడ్. పొల్లు బాగుంది. పొల్ల చూడండి. మా కాలేజీ ఫేర్వెల్ డే ఫంక్షన్ ఉత్సాహంగా జరుపుకుంటున్నాం. ఇది 20వ సంవత్సరం ఫేర్వెల్ డే. 20 సంవత్సరాల నుంచి జేఈ నీట్లో మంచి మార్కులు సాధిస్తూ వస్తున్నాం. ఇదే విధంగా ఈ సంవత్సరం కూడా 10th క్లాస్ కన్నా ఇంటర్లో అత్యధిక మార్కులు 92 మెంబర్స్కి వచ్చినాయి. వాళ్ళందరికీ కూడా మెమోంటోస్ ఇచ్చి సత్కారం చేస్తున్నాం. దీని కారకులైనటువంటి మా తల్లిదండ్రులకు, మా అధ్యాపకులకు అభినందనలు తెలుపుకుంటున్నాం. తెనాలి పట్టణంలో స్టేషన్ రోడ్లో గల వైష్ణవి జూనియర్ కాలేజీ నందు విద్యార్థుల ఫేర్వెల్ డే ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి. ఈ సందర్భంగా విద్యార్థులకి శుభాకాంక్షలు తెలుపుకుంటూ, అదేవిధంగా గతంలో కూడా మా కాలేజీలో ఇంటర్మీడియట్ నుంచి మంచి ఫలితాలు సాధించాం.
అదేవిధంగా జేఈ మెయిన్స్ నీటికి ప్రత్యేకమైన తరగతులు పెట్టి తరగతికి 18 మంది లేదా 22 మంది చొప్పునే ఒక కార్పొరేట్ కళాశాలకు ధీటుగా చిన్న కాలేజ్ అనే వాతావరణం లేకుండా మంచి ఫలితాలు సాధించి ఈరోజు మా దగ్గర ఉన్న విద్యార్థుల యొక్క అకాడమిక్ పరిశీలిస్తే మీరు లాస్ట్ ఇయర్ 463 మార్కులకి ఎంపీసీలోను అలానే 437 మార్కులు పైగా బైపీసీలో సాధించడం జరిగింది. ఈ ఫలితాల నిరసనలు రీసెంట్గా విడుదలైనటువంటి జేఈ మెయిన్స్లో కూడా మా విద్యార్థులు మంచి ఫలితాలు సాధించడం మా గర్వకారణం. సిటీ న్యూస్ ముంచే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ విజయాన్ని కాంక్షిస్తూ పట్టణంలో ప్రచారాన్ని నిర్వహించిన స్టేట్ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ మౌలానా ముస్తాక్ అహ్మద్. శనివారంతో ముగిసిన పోషణ బి పడాయి బి 3 రోజుల శిక్షణ కార్యక్రమం. పట్టణ సుందరీకరణకు ప్రతి ఒక్కరూ సహకరించాలి. శనివారం జరిగిన సోర్స్ రీసోర్స్ కార్యక్రమంలో విజ్ఞప్తి చేసిన మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.